ఐబొమ్మ రవి కస్టడీలో అతని నుంచి పోలీసులు కీలక సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. ఐబొమ్మ రవి ఒక్కడే పైరసీ చేశాడని 100 కోట్ల రూపాయలకు పైగా సంపాదించాడని నిర్ధారించుకున్నారు. ఇందులో 30 కోట్లకు సంబంధించిన బ్యాంకు లావాదేవీలను ఇప్పటికే సేకరించారు. టెలిగ్రామ్ యాప్ ద్వారా బేరమాడి సినిమాలు కొనుగోలు చేశాడని పోలీసులు గుర్తించారు. మూవీపై క్లిక్ చేయగానే 15 యాడ్స్ కు డైరెక్ట్ లింక్ అయ్యేలా ఏర్పాటు చేశాడని పోలీసులు కస్టడీలో తెలుసుకున్నారు. ఇమ్మడి రవి పోలీస్ కస్టడీ నేటితో ముగిసింది. దీంతో సాయంత్రం నాంపల్లి కోర్టులో అతన్ని కోర్టులో ప్రవేశపెట్టి తిరిగి జైలుకు తరలించారు. రైట్, కస్టడీ అయితే ముగిసింది. మరొకసారి కోర్టులో ప్రవేశపెట్టి జైలుకు తరలించడం జరిగింది ఇమ్మడి రవిని. పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, లో భాగంగా చాలా కీలక విషయాల్ని రాబట్టినట్టుగా మనం చెప్పుకోవచ్చు. సైబర్ క్రైమ్ పోలీసులు 5 రోజుల విచారణలకు సంబంధించి కూడా పెద్ద మొత్తంలో సుమారుగా 5 ఏళ్ల పాటు 100 కోట్ల రూపాయలకు సంబంధించి కూడా ఇతడు ఈ సైట్ల ద్వారా సంపాదించినట్టుగా ఇప్పటికే గుర్తించారు. ఇక వీటితో పాటు ఇతడు సినిమాలకు సంబంధించి కూడా పెద్ద మొత్తంలో కొనుగోలు చేయడం, ఆ తర్వాత బెట్టింగ్ యాప్స్తో పాటు వివిధ గేమింగ్ యాప్స్ సంబంధించి కూడా ప్రమోట్ చేయడంతో ఇతడికి ఖాతాలోకి పెద్ద మొత్తంలో నగదు చేరినట్టుగా తెలుస్తుంది. ఇక వీటికి సంబంధించి కూడా కొంత కీలక సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం చేసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. 50 లక్షల పైచిలకు సంబంధించిన వ్యూవర్స్ కూడా ఇతరికి వచ్చినట్లుగా ఇప్పటికే దీన్ని కనుగొనడం జరిగింది. ఇక కేవలం ఇప్పటి వరకు ఇమ్మడి రవికి సంబంధించి కూడా 5 కేసులు నమోదు కాగా ప్రస్తుతం 1 కేసులో మాత్రమే సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ చేశారు. 5 రోజుల కస్టడీలో కూడా కొంత సమాచారం రాబట్టే ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది. మరొక 4 కేసులు ఇతడి మీద ఉన్న నేపథ్యంలో ఆ కేసులో కూడా పీటీ వారెంట్ ద్వారా అరెస్ట్ చేసి మరొకసారి కస్టడీలో తీసుకునే ప్రయత్నం సైబర్ క్రైమ్ పోలీసులు చేస్తున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. పూర్తి స్థాయిలో చాలా అక్రమార్జన చేసినట్టుగా గుర్తించాడు. ఇక ముఖ్యంగా గడిచిన కొద్ది రోజులుగా ఇతడికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు చేసినట్టుగా గుర్తించారు. ఇక ఇతడికి బెట్టింగ్ యాప్ల ద్వారా వచ్చిన నగదును అనేక బ్యాంకులకు మళ్లించినట్టుగా గుర్తించారు. అక్కడి నుంచి కూడా తనని బంధువులు అదేవిధంగా స్నేహితుల ఖాతాలోకి మళ్లించినట్టుగా గుర్తించారు. కాబట్టి ఆయా బ్యాంకులకు సంబంధించి ఇప్పటికే నోటీసులు కూడా సర్వీ చేశారు. ముఖ్యంగా ఇటు కొన్ని బ్యాంకులకు సంబంధించి నేషనల్ బ్యాంకు సంబంధించిన వాటిలో ఎక్కువగా ట్రాన్సాక్షన్ జరిగినట్లుగా గుర్తించారు. కాబట్టి ఆ వివరాలు కూడా సేకరించే ప్రయత్నం చేశారు. కానీ మొదటి నుంచి కూడా మొదటి రోజు కొంత కస్టడీలో వ్యక్తిగత విషయాలను రవి వెల్లడించారు. కానీ ఆ తర్వాత కూడా చాలా విషయాలకు సంబంధించి కూడా తనకు తెలియదు, తను మర్చిపోయాను, గుర్తులేదనే సమాధానాలు ఎక్కువగా చెప్పినట్టుగా కొంత మనకి సమాచారం ఉంది. కాబట్టి కొంత సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం చేశారు. కానీ ఇంకా చాలా విషయాల్లో వెలుగుకు రావాల్సి ఉంటుంది. సైట్ల నిర్వహణకు సంబంధించి కావచ్చు, ఇతర అంశాలకు సంబంధించి కూడా కొంత కీలక సమాచారం రాబట్టినట్టుగా చెప్పుకొస్తుంది. కాబట్టి మిగతా కేసులకు సంబంధించి కూడా మరొకసారి పీటీ వారెంట్ ద్వారా అదుపులోకి తీసుకొని అతన్ని మరికొంత సమాచారం రాబట్టే ప్రయత్నం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు చేస్తున్నట్లుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. సునీల్, కిరణ్, అయితే ముఖ్యంగా జరిగినటువంటి విచారణలో ఎక్కడా కూడా రవి పొంతనలేని సమాధానాలే చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే తాను ఒక్కడే చేశాడు అన్నటువంటి విషయం అయితే పోలీసులు అతని దగ్గర నుంచి కూడా సమాచారం సేకరించినట్లుగా తెలుస్తోంది. అందులో ఎంతవరకు వాస్తవం ఉంది? వాస్తవానికైతే ఐబొమ్మతో పాటు బొప్పంతో పాటు మరొక 36కు సంబంధించిన మిర్రర్ సైట్లను కూడా తాను ఒక్కడే హ్యాండిల్ చేసినట్టుగా మొదటి నుంచి చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. కానీ ఇతడికి టెక్నికల్గా కొంత ఎవరో సహకరిస్తున్న అనుమానాన్ని సైబర్ క్రైమ్ పోలీసులు మొదటి నుంచి అనుమానం చేస్తున్నారు. కానీ ఈ విషయాలకు సంబంధించి కూడా పదే ఇటు సైబర్ క్రైమ్ పోలీసులు అడిగినప్పుడు కూడా వాటికి సమాధానం ఇవ్వని పరిస్థితి మనకున్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా అతడు అరెస్టు సందర్భాల్లో లభించిన చాలా హార్డ్ డిస్క్లకు సంబంధించి కూడా అంతకు ముందే అతడు అరెస్ట్ చేసినట్టుగా గుర్తించారు. టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ద్వారా కూడా అందులో ఉన్న సమాచారం ఉందని రాబట్టే ప్రయత్నం చేశారు. కానీ అందులో ఎలాంటి సమాచారం లేదన్నట్టుగా గుర్తించారు. కాబట్టి ముఖ్యంగా ఇతడికి సంబంధించి బెట్టింగ్ యాప్లకు సంబంధించి కూడా ప్రత్యేకంగా ఒక సర్వర్స్తో పాటు కొంత క్లౌడ్ సంబంధించిన వాటిలో ద్వారా ఈ సైట్లను కూడా నడిపినట్టుగా గుర్తించారు. కాబట్టి ఇంకా చాలా విషయాల్లో స్పష్టత రాలేనట్టుగా సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తున్నారు. కాబట్టి మరికొన్ని కేసుల్లో అదుపులోకి తీసుకొని కూడా అతన్ని కస్టడీలోకి తీసుకొని విచారించే అవకాశం కనిపిస్తుంది. ఇక మరికొన్ని రోజుల్లో సిఐడి అధికారులు కూడా ముఖ్యంగా బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేసినట్టుగా ఇప్పటికే కొంత కీలక సమాచారం ఇవ్వాలంటూ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు కొంత వాళ్ళు లేఖ రాయడంతో కూడా ఆ కేసులో వాళ్ళు కూడా ఈ ఇమ్మడి రవికి సంబంధించి కూడా విచారించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. కాబట్టి వారు
వారు ఎప్పుడు విచారణకు తీసుకుంటారు ఏంటని కూడా కొంత సమాచారం రాలేదు. ఎందుకంటే గడిచిన కొద్ది రోజులుగా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన అనేక సినిమా ప్రముఖులకు సంబంధించి ఇప్పటికే పలుమార్లు పిలిచి కీలక సమాచారం రాబట్టారు. కాబట్టి ఈ ఇమ్మడి రవికి సంబంధించి కూడా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసి అందులో కొంత పెద్ద మొత్తంలో ఇతడు ఆర్థిక వనరులు సమకూర్చుకున్నట్టుగా ఇప్పటికే సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. కాబట్టి వారు కూడా ఇందులో రంగప్రవేశం చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఓకే కిరణ్, థ్యాంక్ యూ. ఐబొమ్మ రవికి చెందిన అడ్వకేట్ సంచలన ఆరోపణలు చేశారు. ఇమ్మడి రవిని ఇబ్బంది పెట్టేందుకే పీటీ వారెంట్ సపరేట్ గా వేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కస్టడీలో పోలీసులకు సహకరించడం లేదనేది అవాస్తవమన్నారు. పోలీసుల ప్రశ్నలన్నింటికీ కూడా రవి సమాధానాలు ఇచ్చారని చెప్పుకొచ్చారు. ఇమ్మడి రవిపై మొత్తం 5 కేసులు నమోదు చేశారని, కానీ అందులో ఒక్క కేసులోనే రిమాండ్ విధించారని అన్నారు. ఇమ్మడి రవి బెయిల్ పిటిషన్ కోర్టులో దాఖలు చేశామన్నారు న్యాయవాది. రేపు బెయిల్ పిటిషన్పై వాదనలు జరుగుతాయని అన్నారు ఐబొమ్మ రవి అడ్వకేట్.